Okay, sir. Hello everyone. Welcome to AKS Academy. This is Santosh Koka. So, నిన్నటి క్లాసెస్లో మనం నిన్నటి వీడియోలో హౌ టు స్టార్ట్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ అనేది మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ రిలేటెడ్గా కొన్ని స్టెప్స్ అనేవి తెలుసుకున్నాం. సో ఈరోజు మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్ ట్యాగ్స్ అనేవి తెలుసుకుందాం. సో మెయిన్స్ శిక్షణ కార్యక్రమం అనేది మనం స్టార్ట్ చేసాం ఫ్రీగా. సో డైలీ ఒక క్వశ్చన్ మీతో రాయించడానికి ఈ పర్టికులర్ కార్యక్రమం అనేది మనం ముందుకు వెళ్తాం. సో అయితే ప్రజెంట్ మనం ఇక్కడ చూసుకుంటే నెక్స్ట్ మనం ఫస్ట్ కీవర్డ్స్ అంటే క్వశ్చన్ ట్యాగ్స్ రిలేటెడ్గా మనకి ఎంత ఇంపార్టెంట్ అనేది లాస్ట్ వీడియోలో మనం చూసాం. వీడియో రిలేటెడ్గా మెయిన్స్కి సంబంధించి 3 స్టెప్స్లో క్వశ్చన్ రీడింగ్ సంబంధించి కీవర్డ్స్, అదేవిధంగా క్వశ్చన్ ట్యాగ్స్, దాంతోపాటు టాపిక్ ఏంటి అనేది కూడా మనం చూసాం. సో టాపిక్ అట్ ద సేమ్ టైం మనకున్న ఇంపార్టెంట్ కీవర్డ్స్తో పాటు మనం ఇంపార్టెంట్గా ఇక్కడ ఫోకస్ చేయాల్సింది క్వశ్చన్ ట్యాగ్స్. క్వశ్చన్ ట్యాగ్స్లో ఫస్ట్ క్వశ్చన్ ట్యాగ్ మనం డిఫైన్గా తీసుకుందాం. సో ఇది డిఫైన్ అనే కీవర్డ్ మనం తరచుగా చూస్తుంటాం. సో జస్ట్ మనం చిన్నప్పుడు చైల్డ్హుడ్ నుంచి మనం క్లాసెస్ ఎగ్జామినేషన్ రాసేటప్పుడు ఆన్సర్ రైటింగ్లో డెఫినిషన్ ఆర్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అనేది చాలాసార్లు మనం చాలా సందర్భాల్లో చూసాం. సో డిఫైన్ అంటే ఇక్కడ కన్సైజ్, సింపుల్గా ప్రిసైజ్ డెఫినేషన్ ఉంటే సరిపోతుంది. సో జస్ట్ మీనింగ్ అనేది మనం ప్రొవైడ్ చేస్తే చాలు. సో ఎక్కువగా డీటెయిల్డ్గా డెప్త్గా ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు. సో ఇక్కడ మనకి పిన్ టు పిన్ ఉంటే యాక్యురసీ అనేది చాలా ఇంపార్టెంట్. మోర్ యాక్యురసీ అనేది ఇక్కడ చూస్తారు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అంటే యాక్యురసీ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ డెఫినేషన్స్ అంటే మనం మీనింగ్స్ ఆర్ డెఫినేషన్స్, నిర్వచనం అంటాం తెలుగులో. సో ఇక్కడ ఆల్మోస్ట్ మనం బోత్ లాంగ్వేజెస్లో మనం ఇక్కడ డీల్ చేయబోతున్నాం ఈ ఫ్రీ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అనేది. సో ఇంగ్లీష్ మీడియం, అదేవిధంగా తెలుగు మీడియంలో. సో అందుకనే మనం సపరేట్ వీడియోస్ అనేవి చేయాల్సి ఉంటుంది. సో షార్ట్ అండ్ స్వీట్ వీడియోస్లో మనం ఇంగ్లీష్ మీడియం క్వశ్చన్ అట్ ద సేమ్ టైం సేమ్ క్వశ్చన్ మనం తెలుగులో కూడా డిస్కస్ చేస్తాం. సో ఇక్కడ డిఫైన్, నిర్వచనం అనేది మనకి ప్రిసైజ్గా ఏది అడిగారు అవే రాయడానికి ఇక్కడ ఇంపార్టెన్స్ అనేది చూపించాలి. అంటే యాక్యురసీ అనేది ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి అకార్డింగ్ టు వరల్డ్ బ్యాంక్ ఆర్ ఎనీ ఆర్గనైజేషన్, UN ఆర్గనైజేషన్ రిలేటెడ్ ఆర్ ఎనీ ఇన్స్టిట్యూషన్ రిలేటెడ్ మనకి కొన్ని డెఫినేషన్స్ అనేవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒక డెఫినేషన్ చెప్పచ్చు. సో ఇలాంటి యాక్యురసీ అనేది చాలా ఇంపార్టెంట్ డెఫినేషన్లో. అకార్డింగ్ టు నీతి ఆయోగ్ అనేది ఇండియన్ కాంటెక్స్ట్లో మనం చెప్పచ్చు. సో ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ మనం తీసుకుంటే ఇక్కడ డిఫైన్ అన్ఎంప్లాయ్మెంట్ అండ్ వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ అండ్ వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ ద అన్ఎంప్లాయ్మెంట్ ఇన్ ఇండియా అని ఇచ్చారు. సో ఇక్కడ డిఫైన్ అనేది ఏంటి? ఇక్కడ క్వశ్చన్ ట్యాగ్. అండ్ ఆల్సో వాట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆర్ టాపిక్ ఇన్ దిస్ క్వశ్చన్? అన్ఎంప్లాయ్మెంట్. సో అన్ఎంప్లాయ్మెంట్ అనేది టాపిక్, అట్ ద సేమ్ టైం డిఫైన్ అనేది క్వశ్చన్ ట్యాగ్. ఇది క్వశ్చన్ అనేది ఫస్ట్ మనం క్వశ్చన్ చూడగానే మనం సబ్ పార్ట్స్ అనేవి క్రియేట్ చేసుకోవాలి. అంటే ఎన్ని పార్ట్స్లో ఉన్నాయి అనేది అబ్జర్వ్ చేయాలి. ఇది 2 పార్ట్స్లో ఉన్నాయి అనేది ఈజీగా తెలుస్తుంది. వాట్ ఆర్ ద రీజన్స్ అన్నారు. సో వాట్ అనేది కూడా ఒక క్వశ్చన్ ట్యాగ్. సో వాట్ అనేది సపరేట్గా మనం తీసుకోవట్లేదు, ఎందుకంటే జనరల్గా అడిగేవి డిఫైన్, ఎక్స్ప్లెయిన్, డిస్కస్ ఇలాంటి కీవర్డ్స్ ఎక్కువగా తరచుగా ఇంపార్టెంట్ కీవర్డ్సే మనం క్వశ్చన్ ట్యాగ్సే మనం తీసుకుంటున్నాం. సో అయితే వాట్ అండ్ ఆల్సో డిఫైన్ లాంటివి సిమిలర్గా ఉంటాయి కాబట్టి నో నీడ్ టు టేక్ సపరేట్లీ. సో అయితే ఇక్కడ వేరియస్ ఫార్మ్స్ అనేది కీవర్డ్స్గా మనం చెప్తాం. అట్ ద సేమ్ టైం రీజన్స్ అనేది కూడా కీవర్డ్స్. సో ఇంపార్టెంట్ కీవర్డ్స్ ఏంటి? వేరియస్ ఫార్మ్స్ అండ్ రీజన్స్. కాన్సెప్ట్ ఏంటి? అన్ఎంప్లాయ్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇండియా అనేది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ కీవర్డ్. సో చాలామంది క్వశ్చన్ రీడింగ్ చూసారా ఎంత టిపికల్గా ఉందో? క్వశ్చన్ చదివితే పార్ట్స్గా డివైడ్ చేసి చదివితే చాలా డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. ఎగ్జామినేషన్ రష్లో అంటే చాలా రష్లో ఉంటాం. ఎగ్జామినేషన్లో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ రాయాలి కాబట్టి క్వశ్చన్ బై క్వశ్చన్ మనం చదివి ఇమీడియట్గా ఆన్సర్స్ రాస్తుంటాం. ఇక్కడే మనం తప్పులు చేస్తుంటాం. సో ఇక్కడ డిఫైన్ అన్ఎంప్లాయ్మెంట్ అండ్ వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ ఫస్ట్ పార్ట్. సో ఈ పార్ట్లో మనం ఇండియా అనేది ఎక్కడ కనిపించలేదు. అంటే ఇక్కడ ఈ కంటెక్స్ట్లో మనం వరల్డ్ కంటెక్స్ట్లో కూడా రాయొచ్చు. అంటే అన్ఎంప్లాయ్మెంట్ అనేది నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ఇన్ ద ఎంటైర్ వరల్డ్లో ఉంది కాబట్టి సో అన్ఎంప్లాయ్మెంట్ అనే డెఫినేషన్ని మనం హోలిస్టిక్గా రాసే ఛాన్స్ అయితే ఉంది. సో వేరియస్ ఫార్మ్స్ అకార్డింగ్ టు సమ్ ఎక్స్పర్ట్స్, వరల్డ్ ఎక్స్పర్ట్స్ అనేది కూడా ఇక్కడ మనం మెన్షన్ చేయొచ్చు.
సో ఈ కంటెక్స్ట్లో మనం అదొకటి అర్థం చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ అన్ఎంప్లాయ్మెంట్ ఇన్ ఇండియా అన్నారు. సో ఈ కీవర్డ్ కూడా చాలామంది ఫోకస్ చేయరు. సో వాట్ ఆర్ ద రీజన్స్ అంటే హోలిస్టిక్గా రాసేస్తాం, మనం ఎంటైర్ వరల్డ్ని ఉద్దేశించి రాస్తాం. సో ఇక్కడే బ్లండర్ మిస్టేక్ అనేది జరుగుతుంది. సో అకార్డింగ్ టు ద demand of the question only we need to write the correct explanation or detailed explanation. So ikkada define and what are the reasons anedi ikkada in India and also various forms anevi keywords question tags chaala important. So next keyword manaki question tag anedi manam chuste explain. Explain anedi manaku unna define tarvata important explain. So explain ante enti simple ga vivarinchandi ani telugulo cheptam. సో వివరించండి ఆర్ వివరించుము, వివరించు. సో రైట్. సో ఎక్స్ప్లెయిన్ అంటే నో నీడ్ టు గో టు ద డెప్స్, రైట్. ఎక్స్పర్ట్ అవ్వక్కర్లేదు. మీరు ఒక సబ్జెక్ట్లో ఎక్స్పర్ట్ అయి ఉంటే అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి పాలిటీ ఇష్టం, హిస్టరీ ఇష్టం, ఎకానమీ ఇష్టం, బట్ ఎగ్జామినేషన్లో మీరు క్వశ్చన్ చూడగానే చాలా డెప్త్గా అనలైజ్ చేసి రాస్తుంటారు. నో నీడ్ టు ఎక్స్పర్టైజ్. అవర్ ఎక్స్పర్టైజ్ అనేది చూడరు వాళ్ళు. మెయిన్ అకార్డింగ్ టు ద డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ మనం రిలవెంట్గా రాసామా లేదా అనేది చూస్తారు. సో ఎక్స్ప్లెయిన్ అనేది ఇక్కడ వివరించండి అన్నారు. సో నో నీడ్ టు ఎక్స్పర్టైజ్ అవర్ పాయింట్స్, జస్ట్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఉంటే సరిపోతుంది, రైట్. ఎక్స్ప్లెయిన్ అంటే డిఫైన్కి ఎక్స్ప్లెయిన్కి డిఫరెన్స్ ఏంటి? డిఫైన్ అంటే ప్రిసైజ్ ఆర్ యాక్యురసీ అనేది ఇంపార్టెంట్, బట్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ అంటే డీటెయిల్డ్, రైట్. అక్కడ బ్రీఫ్గా ఉంటే సరిపోతుంది, బట్ ఇక్కడ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ విత్ ఎగ్జాంపుల్స్. అంటే ఎగ్జాంపుల్స్ అనేవి ఇక్కడ చాలా ఇంపార్టెంట్. అంటే మనం ఏ పాయింట్ రాసినా కంపల్సరీ దానికి ఒక ప్రూఫ్ ఆర్ ఎవిడెన్స్ ఇవ్వాలి కాబట్టి ఒక ఎగ్జాంపుల్ అనేది మనం ఇస్తాం, రెలవెంట్ ఎగ్జాంపుల్. సో సింపుల్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఎక్స్ప్లెయిన్ ద రీజన్స్ ఫర్ ద డిక్లైన్ ఆఫ్ మ్యాంగ్రోవ్స్ ఫారెస్ట్ అండ్ డిస్కస్ దేర్ సిగ్నిఫికెన్స్ ఇన్ ద ప్రిజర్వేషన్ ఆఫ్ కోస్టల్ ఎకాలజీ. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే క్వశ్చన్స్ అనేవి ఇవి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మనం తీసుకున్నాం ఇక్కడ జస్ట్ ఎగ్జాంపుల్ వైజ్. దీన్ని మనం సపరేట్గా ఇక్కడ డిస్కస్ చేయట్లేదు. ఎవ్రీడే మనం ఒక క్వశ్చన్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అనేది డిస్కస్ చేస్తాం కాబట్టి జస్ట్ క్వశ్చన్ ట్యాగ్స్ అనేవి అర్థం చేసుకోవడం కోసమే మనం ఈ క్వశ్చన్ డిస్ప్లే చేస్తున్నాం. సో ఇక్కడ ఎక్స్ప్లెయిన్ అనేది మనకి ఒక కీవర్డ్, క్వశ్చన్ ట్యాగ్. రీజన్స్ ఫర్ ద డిక్లైన్ ఆఫ్ ద మ్యాంగ్రోవ్స్ ఫారెస్ట్, ఇక్కడ మ్యాంగ్రోవ్స్ ఫారెస్ట్ అనేది టాపిక్గా కనిపిస్తుంది, రైట్. మనం క్వశ్చన్ చూడగానే ఏం చేయాలి? ఫస్ట్ ఎన్ని పార్ట్స్లో క్వశ్చన్ అడిగారు అనేది ఫస్ట్ స్టెప్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ ట్యాగ్ ఏంటి, టాపిక్ ఏంటి, రైట్. ఏ టాపిక్ మీద క్వశ్చన్ అడిగారు? చాలామంది చేసేది మిస్టేక్ ఏంటి, మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ కనిపించిన వెంటనే మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ గురించి వాళ్ళకి ఏం తెలుసో పేజెస్ రాస్తారు. సో ఇక్కడ స్ట్రక్చర్ ఉండదు, ఒక ఫ్లో ఉండదు, ఇది మైనస్ అనమాట. దీన్ని మనం చేంజ్ చేసుకోవాలి. ఎక్స్ప్లెయిన్ ద రీజన్స్. ఇక్కడ రీజన్స్ అంటే ఏంటి? కీవర్డ్, ఇంపార్టెంట్ కీవర్డ్. And at the same time decline also important keyword. So mangrove forest is a concept, and again discuss అనే keyword ఇచ్చారు ఇక్కడ. Discuss their significance. Again significance అంటే keyword, significance or importance రెండు సేమ్. In the preservation of coastal ecology. So preservation అంటే ఏంటి? పరిరక్షించడం అవ్వచ్చు, రైట్. సో ఇది మనకి మెయిన్లీ ప్రిజర్వేషన్ అండ్ రీజన్, సిగ్నిఫికెన్స్, డిక్లైన్, ఆల్ దీస్ ఆర్ ఇంపార్టెంట్ కీవర్డ్స్. క్వశ్చన్ ట్యాగ్స్, కాన్సెప్ట్ అండ్ కీవర్డ్స్ సపరేట్. సో దీన్ని మనం క్వశ్చన్లో డివైడ్ చేసుకుంటేనే మనం ఏం రాయాలనేది ఇక్కడ ఇంపార్టెంట్. మనకి సక్సెస్ఫుల్ ర్యాంకర్స్కి డిఫరెన్స్ ఇదే. క్వశ్చన్ని ఫస్ట్ డివైడ్ చేసుకుని నెంబర్ ఆఫ్ పార్ట్స్ ఎన్ని ఇచ్చారు, దానికి సంబంధించి క్వశ్చన్ ట్యాగ్ ఏంటి, ఏ క్వశ్చన్ ట్యాగ్ ఉంటే ఎలా రాయాలి అనేది వ్యత్యాసం వాళ్ళకి తెలుసు కాబట్టి విత్ ఇన్ టైంలో, విత్ ఇన్ వర్డ్ లిమిట్లో వాళ్ళు కంప్లీట్ చేసి సక్సెస్ఫుల్ మార్క్స్ అనేవి ఎక్కువ గెయిన్ చేసి సక్సెస్ఫుల్ ర్యాంకర్స్గా చేంజ్ అయ్యారు. సో ఇది మనకి ఇక్కడ మెయిన్లీ. ఇక్కడ మనం మ్యాంగ్రోవ్స్ ఫారెస్ట్ అనేది ఫస్ట్ ఇంట్రడక్షన్లో మ్యాంగ్రోవ్స్ ఫారెస్ట్ రీసెంట్ డిక్లైన్ అన్నాడు కాబట్టి కంపల్సరీ ఒక డేటాను రిలేట్ చేసి రాయొచ్చు, స్టార్ట్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం నెక్స్ట్ రీజన్స్ రాస్తాం. అట్ ద సేమ్ టైం సిగ్నిఫికెన్స్, ప్రిజర్వేషన్ చేయడానికి సిగ్నిఫికెన్స్ ఏంటి అనేది కూడా ఇక్కడ డిస్కస్ చేస్తాం. ఈ డిస్కస్ కీవర్డ్ అనేది మనం నెక్స్ట్ క్వశ్చన్లో డిస్కస్ చేద్దాం. సో అయితే క్వశ్చన్ ట్యాగ్ 3 మోస్ట్ కామన్లీ యూజ్డ్ క్వశ్చన్ ట్యాగ్ ఇన్ యూపీఎస్సి. సో డిస్కస్ అనే కీవర్డ్ని క్వశ్చన్ ట్యాగ్ని ఎక్కువగా యూపీఎస్సి ఎగ్జామినేషన్ దట్టు రీసెంట్లీ మనం ఏపీపీఎస్సి, టీజీపీఎస్సిలో కూడా యూజ్ చేస్తున్నారు. డిస్కస్ అంటే ఏంటి? ఇక్కడ చర్చించండి అని తెలుగులో అంటాం, రైట్. చర్చించుము ఆర్ చర్చించండి. చర్చ అంటే ఏంటి?
డిస్కస్, డిబేట్ అంటే ఏంటి, డిస్కస్ అంటే ఏంటి, డిబేట్ చేస్తున్నప్పుడు మనం ఏం చేస్తాం, ఒక 2 persons ఆర్ ఒక 2 groups డిబేట్ చేస్తున్నప్పుడు, డిస్కస్ ఆర్ డిబేట్ చేస్తున్నప్పుడు మనం ఏం చేస్తాం, సో ఒకరు ప్రో చెప్తారు, ఒకరు యాంటీ చెప్తారు, రైట్. ఇక్కడ ఈజీగా అర్థమైంది కదా. సో సింపుల్గా ఇక్కడ మనం ఏం చేస్తాం, డిస్కస్ అని ఎప్పుడైనా అడిగితే ఆ పర్టికులర్ టాపిక్ గురించి మనం ఒక ఇంపార్టెన్స్ పాయింట్ అనేది కంపల్సరీ రాయాలి. ప్రతి క్వశ్చన్కి మనం ఇంపార్టెన్స్ అనేది ఈజీగా రాస్తాం. సో సిగ్నిఫికెన్స్ అనేది ఫస్ట్, దాంతోపాటు మనం అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేయాలి విత్ యాక్యురేట్ ఎగ్జాంపుల్స్, రైట్. ఎగ్జాంపుల్స్ అనేవి ఆల్రెడీ అన్నింటిలో మెన్షన్ చేస్తాం. అలాగే డిస్కస్లో కూడా విత్ ఎగ్జాంపుల్స్, అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ బోత్. డిబేట్, దాన్నే డిబేట్ అంటాం. డిస్కస్, చర్చ అనేది ఎప్పుడు జరిగినా మనకి ఆల్మోస్ట్ రచ్చలానే అవుతుంది, రైట్. ఇక్కడ ఆన్సర్ రైటింగ్ వచ్చేసరికి మనం ఓవరాల్గా ఎలా డిబేట్ చేస్తాం, డిస్కస్ చేస్తాం అలా ఉండకూడదు. ఇక్కడ అడ్వాంటేజెస్ చెప్పినా, డిసడ్వాంటేజెస్ చెప్పినా మనం ఫైనల్లీ ఇన్ కేస్ ఛాలెంజెస్ అని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో క్వశ్చన్లో అడిగితే, ఛాలెంజెస్ అని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో క్వశ్చన్లో అడిగితే కంపల్సరీ మనం నీడెడ్ మెజర్స్ అంటే వే ఫార్వర్డ్ సజెషన్స్ అనేవి కంపల్సరీ ఇవ్వాలి, రైట్. సజెషన్స్ అంటే యాజ్ ఏ అప్కమింగ్ సివిల్ సర్వెంట్ వీ నీడ్ టు ప్రొవైడ్ సమ్ సొల్యూషన్స్ టు ద ప్రాబ్లమ్స్ ఇన్ అవర్ సొసైటీ. అంటే సమాజంలో ఉన్న పరిస్థితులు, సమస్యలకి మన ఇండివిజువల్ సజెషన్స్ ఆర్ సమస్యలకి సొల్యూషన్స్ అనేవి ఇవ్వాల్సిందే. సో ఆ పర్స్పెక్టివ్లో ఛాలెంజెస్ అని కంపల్సరీ క్వశ్చన్లో ఉంటే వే ఫార్వర్డ్ సజెషన్ మెజర్స్ అనేవి ప్రొవైడ్ చేయాలి. సో కంక్లూడ్, ఈజీగా మనం కంక్లూడ్ చేస్తాం సింపుల్గా, రైట్. అది డిస్కస్ అనే కీవర్డ్ని ఉద్దేశించి. ఇక్కడ క్వశ్చన్ చూస్తే డిస్కస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ లోక్ అదాలత్ యాజ్ అన్ ఎఫెక్టివ్ డిస్ప్యూట్ రిజల్యూషన్ మెకానిజం. సో డిస్కస్ అనేది కీవర్డ్ ఇక్కడ చూసాం, రైట్. ఎన్ని పార్ట్స్లో అడిగారు, ఓన్లీ సింగిల్ పార్ట్లో ఒక క్వశ్చన్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. సో డిస్కస్ అనేది క్వశ్చన్ ట్యాగ్, అట్ ద సేమ్ టైం సిగ్నిఫికెన్స్ అనేది కీవర్డ్, ఇక్కడ లోక్ అదాలత్ అనేది ఇక్కడ టాపిక్, రైట్. లోక్ అదాలత్ అనేది ఇక్కడ ఒక టాపిక్. యాజ్ అన్ ఎఫెక్టివ్ డిస్ప్యూట్ రిజల్యూషన్ మెకానిజం అనేది ఇక్కడ అడిగారు. అంటే ఎఫెక్టివ్ డిస్ప్యూట్ రిజల్యూషన్ మెకానిజం, సమస్య పరిష్కారాల వేదిక అంటాం, రైట్. సో దానికి సంబంధించి మనం ఇక్కడ లోక్ అదాలత్ని ఎంతవరకు దీన్ని డిస్ప్యూట్ రెజల్యూషన్ మెకానిజంగా పనిచేస్తుంది అనేది డిస్కస్ అన్నారు. అంటే ఇక్కడ ఏంటి, సిగ్నిఫికెన్స్తో పాటు మనం ఎఫెక్టివ్ డిస్ప్యూట్ మెకానిజంకి చేంజ్ అయ్యే ప్రాసెస్లో అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ అంటే ఇప్పుడున్న లోక్ అదాలత్కి సంబంధించి ప్రాబ్లమ్స్ ఆర్ ఇష్యూస్ ఆర్ ఛాలెంజెస్ రాస్తూ దీనికి వే ఫార్వర్డ్ సొల్యూషన్స్ కూడా రాయాలి. సింపుల్. డిస్కస్ అనే కీవర్డ్ అనేది మీనింగ్ అది. నెక్స్ట్ కీవర్డ్ మనకి కామెంట్. కామెంట్ అంటే ఏంటి, మనకి కామెంట్ అంటే మీ యొక్క అభిప్రాయం, రైట్. అభిప్రాయం ఏంటి, మీ అభిప్రాయం ఏంటి అనేది ఇక్కడ చెప్తారు, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ మీడియా వాళ్ళు ఒక పర్టికులర్ ఇష్యూ రిలేటెడ్గా పొలిటికల్ ఆర్ పర్సనాలిటీస్ రిలేటెడ్గా అడిగితే నో కమెంట్ అంటారు, రైట్. నా అభిప్రాయం ఏం లేదు అన్నట్టు, రైట్. అభిప్రాయం, కమెంట్ అంటే ఇక్కడ అభిప్రాయం. సో ఈ అభిప్రాయానికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి అంటే ఇక్కడ నో నీడ్ టు ఎక్స్ప్లెయిన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. యాక్యురేట్ ఆర్ డీటెయిల్డ్ డెఫినేషన్స్ కూడా అవసరం లేదు. సింపుల్ డెఫినేషన్స్తో మనం ఇక్కడ చేయాల్సిందల్లా ఒపీనియన్, మీ ఒపీనియన్ ఆర్ అభిప్రాయం, రైట్. కామెంట్ అంటే ఏంటి, అభిప్రాయం, ఒపీనియన్ అనేది రాయాలి. అంటే ఏంటి, ఇక్కడ పర్టికులర్గా పాజిటివ్, మనకి ఇచ్చిన టాపిక్ పాజిటివ్ నోట్లో ఉన్న నెగిటివ్ నోట్లో ఉన్న మన ఒపీనియన్ దేనికి, మనం ఏ వైపు ఉన్నాం, కాయిన్కి ఈ సైడ్ ఉన్నామా ఆ సైడ్ ఉన్నామా అనే దాన్ని కంక్లూజన్లో మనం మెన్షన్ చేయాలి. సో కంక్లూజన్లో మనం మన ఒపీనియన్ని మెన్షన్ చేయాలి. అంటే ఒపీనియన్ అనేది ఒకవైపే ఒపీనియన్ ఉంది కదా అని ఓన్లీ వన్ సైడ్ మనం డిస్ప్లే చేస్తే సరిపోదు, కంటెంట్ రాస్తే సరిపోదు. బోత్ సైడ్స్ అనేవి మనం మెన్షన్ చేస్తూ మనం ఏ సైడ్ ఉంటున్నామో ఆ సైడ్ని మనం ఎక్కువ రాస్తాం. అంటే మీరు నెగిటివ్ సైడ్ ఉండొచ్చు, నెగిటివ్ పాయింట్లు ఎక్కువ రాయండి. పాజిటివ్ సైడ్ ఉండొచ్చు, పాజిటివ్ పాయింట్స్ ఎక్కువ రాయండి. ఆ పర్టికులర్ టాపిక్ రిలేటెడ్గా కమెంట్ అని ఇచ్చాడు కాబట్టి మీ ఒపీనియన్ ప్రకారం దేనికి ఎక్కువగా ఉన్నారో ఆ పాయింట్స్ ఎక్కువ రాస్తూ కంక్లూజన్లో నా ఒపీనియన్ ఇది అనేది ఇక్కడ మెన్షన్ చేస్తాం, రైట్. అది కమెంట్ అనే మీనింగ్ క్వశ్చన్ ట్యాగ్కి. సో ఒక క్వశ్చన్ చూస్తే an action which leads to undesirable consequences may be moral
అండ్ అన్ యాక్షన్ దట్ లీడ్స్ టు గుడ్ కాన్సిక్వెన్సెస్ కెన్ బి ఇమ్మోరల్ కమెంట్ అని ఇచ్చాడు. సో దీన్ని మనం సపరేట్గా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయలేదు, తెలుగులో ఇక్కడ కంటెంట్ అనేది చూపించలేదు, సో టైం కన్సైజ్లో. సో ఇక్కడ మనం డైలీ క్వశ్చన్స్ అనేవి సపరేట్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంలో సపరేట్ వీడియోస్ చేసుకుంటాం కాబట్టి నో నీడ్ టు బోదర్. సో ఇక్కడ మనం జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇది ఒక స్టేట్మెంట్, సింపుల్గా తెలుస్తుంది, కోటెడ్ స్టేట్మెంట్. an action which leads to undesirable consequences. ఒక యాక్షన్, ఒక చర్య ఏదైతే ఉందో దాన్ని అన్డిజరబుల్ కాన్సిక్వెన్సెస్ మనం ఫేస్ చేసినప్పుడు, దానివల్ల పర్యవసనాలు ఏర్పడినప్పుడు మేబీ మారల్, అలాంటివి మనం కొన్ని నైతికంగా ఉండొచ్చు, రైట్? అది ఇక్కడ చెప్పారు. దట్ an action that leads to good consequences. ఒక ఏదైనా పని చేసేటప్పుడు అది గుడ్ కాన్సిక్వెన్సెస్, పాజిటివ్ మనకి పర్యవసనాలు ఏర్పడినప్పుడు అవి ఇమ్మోరల్ అవ్వచ్చు, రైట్? ఇక్కడ మేబీ కమెంట్ అన్నారు అంటే ఇక్కడ ఏంటి, కొన్నిసార్లు మనం సొసైటీ రిలేటెడ్గా కొన్ని పనులు చేసేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ డెవలప్మెంట్ రిలేటెడ్గా టెక్నాలజీని ఇంక్లూడ్ చేసుకుంటూ కొన్ని కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ ఆర్ ఇండస్ట్రియల్ యాక్టివిటీస్ చేసేటప్పుడు మనం క్లైమాటిక్ కన్సర్న్ లేదా ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ జరగచ్చు. సో ఇక్కడ ఇమ్మోరల్ అవ్వచ్చు, రైట్? మేబీ మారల్ అవ్వచ్చు, ఇమ్మోరల్ అవ్వచ్చు. ఈ కంటెక్స్లో ఎన్విరాన్మెంటల్ ఆర్ క్లైమేట్ చేంజ్ ఇష్యూస్ని మనం రిలేట్ చేయొచ్చు, రైట్? ఇక్కడ కమెంట్ అన్నారు కాబట్టి మనం ఏ వైపు ఉన్నాం అనేది మనం ఒపీనియన్ బేస్డ్గా, అభిప్రాయం బేస్డ్గా నడుస్తుంది ఈ క్వశ్చన్ ట్యాగ్. నెక్స్ట్ క్వశ్చన్ ట్యాగ్ 5, క్రిటికల్లీ కమెంట్. సో క్రిటికల్లీ అనేది విమర్శనాత్మకంగా, రైట్? విమర్శనాత్మకంగా విశ్లేషించండి ఆర్ విమర్శనాత్మకంగా అభిప్రాయం వ్యక్తపరచండి అంటారు, రైట్? ఇక్కడ క్రిటికల్లీ ఈజ్ మోస్ట్ డేంజరస్ అండ్ మోస్ట్ ఫేవరెట్ క్వశ్చన్ ట్యాగ్ ఆఫ్ యూపీఎస్సి. అండ్ ఆల్సో రీసెంట్లీ మనం టీజీపీఎస్సీ అండ్ ఏపీపీఎస్సీలో కూడా క్రిటికల్లీ అనేది ఎక్కువగా వాడుతున్నారు. క్రిటికల్ అంటే ఏంటి, ఇక్కడ విమర్శనాత్మకంగా మనం పర్టికులర్ కమెంట్ చేయాలి అంటే మన ఒపీనియన్ విమర్శనాత్మకంగా ఉండాలి. అంటే ఇక్కడ ఆల్మోస్ట్ కమెంట్ అనేది లాస్ట్ ప్రీవియస్ స్లైడ్లో చూసాం, కమెంట్ అనేది యాజ్ ఇట్ ఈజ్ సేమ్గా ఉంటుంది, బట్ క్రిటికల్లీ అంటే మన ఒపీనియన్ చెప్పేటప్పుడు ఇక్కడ మనం క్రిటికల్లీ అనేది అంటే నెగిటివ్ పాయింట్స్ మనం మెన్షన్ చేస్తాం, బట్ ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది ఎనీ గవర్నమెంట్ స్కీమ్స్ కానీ, ఎనీ లాస్ ఆర్ ఎనీ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్, రైట్? కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ కానీ, యాక్ట్స్ కానీ, లాస్ కానీ, గవర్నమెంట్ స్కీమ్స్ ఆర్ పాలసీస్ కానీ అగెనిస్ట్ ఉండకూడదు. ఎనీ ప్రో పార్టీ ఆర్ ఇండివిజువల్ పర్సనాలిటీ, పొలిటికల్ ఇండివిజువల్ కానీ లేదా యాంటీ పొలిటికల్ ఆర్ పొలిటికల్ పార్టీస్ ఆర్ ఇండివిజువల్ కానీ మనం ఇక్కడ వ్యక్తపరచకూడదు. అది మెయిన్ ఫోకస్ చేయాలి. క్రిటికల్లీ అని ఎప్పుడు కనిపించినా మీరు ప్రో పార్టీ, నాకు ఆ పార్టీ అంటే ఇష్టం, లేదా యాంటీ పార్టీ అనే ఆన్సర్స్ రిలేటెడ్గా మీరు అందులో ఇంక్లూడ్ చేయకూడదు. అది మన పర్సనల్, రైట్? సో విమర్శనాత్మకంగా అనేది ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. యాజ్ ఈజ్ అన్ని ఇక్కడ అడ్వాంటేజెస్ అండ్ పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ అనేవి మనం డిస్క్రైబ్ చేస్తాం. విత్ ఎవిడెన్సెస్ మనం ఫైనల్లీ కంక్లూజన్లో ఒపీనియన్ బేస్డ్గా మనం కనెక్ట్ చేస్తాం, రైట్? సిమిలర్ టు కమెంట్, బట్ క్రిటికల్లీ ఇన్ ద సెన్స్ విమర్శనాత్మకంగా విశ్లేషించాలి వితౌట్ ఎనీ డూయింగ్ దీస్ ఫాల్ట్స్, రైట్? ఇక్కడ జ్యుడిషియల్ ఓవర్ రీచ్ కెన్ బి యాంటిథెటికల్ టు ద ఐడియా ఆఫ్ డెమోక్రసీ, క్రిటికల్లీ కమెంట్ అని ఇచ్చాడు, రైట్? జ్యుడిషియల్ ఓవర్ రీచ్ అనేది ఇక్కడ కామెంట్. ఒకే టాపిక్లో ఒకే పార్ట్లో ఇచ్చిన క్వశ్చన్ ఇది. జ్యుడిషియల్ ఓవర్ రీచ్ కెన్ బి యాంటీథెటికల్ టు ద ఐడియా ఆఫ్ డెమోక్రసీ, రైట్? యాంటీథెటికల్, ఇట్ ఈజ్ ఇన్ నెగిటివ్ సెంటెన్స్లో ఉంది, రైట్? ఎప్పుడైనా క్రిటికల్లీ ఇచ్చినప్పుడు అది ఒక స్టేట్మెంట్ ఆర్ టాపిక్ ఆర్ క్వశ్చన్ ఆర్ స్టేట్మెంట్ పాజిటివ్ నోట్లో ఉన్నా నెగిటివ్ నోట్లో ఉన్నా మనం బోత్ రాయాల్సిందే, రైట్? వాడు నెగిటివ్ టోన్లో ఇచ్చాడని నెగిటివ్ సెన్స్లోనే రాయడం, లేదా పాజిటివ్ నోట్లో ఇచ్చాడని పాజిటివ్ సెన్స్లో రాయడం చేయకూడదు. మనం వాడు పాజిటివ్ ఇచ్చినా పాజిటివ్స్ ప్లస్ నెగిటివ్స్ రాయాలి, అట్ ద సేమ్ టైం నెగిటివ్ ఇచ్చినా పాజిటివ్స్ ప్లస్ నెగిటివ్స్ రాసి వే ఫార్వర్డ్ సొల్యూషన్స్ అనేవి కూడా ప్రొవైడ్ చేయాలి, రైట్? అది ఇక్కడ మీనింగ్. సో ఇక్కడ క్రిటికల్లీ కమెంట్. సో జ్యుడిషియల్ ఓవర్ రీచ్ ఉంది, విమర్శనాత్మకంగా మనకి ఇక్కడ చెప్పాం కదా, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ అనగానే జ్యుడిషియల్ ఓవర్ రీచ్ అని ఇచ్చినప్పుడు జ్యుడిషియరీ ఇలా చేస్తుంది అలా చేస్తుంది అని పర్సనల్గా మనం రాయాల్సిన అవసరం అయితే లేదు, రైట్? అకార్డింగ్ టు అవర్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఆర్
రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అయితే సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ ట్యాగ్ ఇంపార్టెంట్ ఎగ్జామైన్, రైట్? ఎగ్జామిన్ ఆర్ ఎగ్జామైన్ అంటాం. సో ఎగ్జామైన్ అంటే ఏంటి? సో విశ్లేషణ అంటాం, రైట్? అనలైజ్ అంటే విశ్లేషణ, ఎగ్జామైన్ అంటే మనం ఈ పర్టికులర్గా పరిశీలించండి అంటాం, రైట్? అంటే ఒక ఎగ్జామినేషన్లో ఎగ్జామినర్ ఏం చేస్తారు? పరిశీలిస్తారు, రైట్? అబ్జర్వ్ చేస్తారు, ఎవరు కాపీ చేస్తున్నారు, వాళ్ళకి కావాల్సిన ఇంపార్టెంట్ పేపర్స్ వాటికి సంబంధించి, రైట్? పరిశీలించండి. సో ఎగ్జామైన్ అనేప్పుడు ఇక్కడ జస్ట్ కీ ఇష్యూస్ అనేవి ఏవైతే ఉన్నాయో వాటిని మనం, అంటే ఇక్కడ పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ వీటికి సంబంధించి అనాలిసిస్ అనేది చేయాలి, రైట్? ప్రాపర్ అనాలిసిస్ అనేది చేయాలి విత్ ప్రూఫ్స్. మనకి ఎవిడెన్సెస్ అనేవి ఇక్కడ ఇంపార్టెంట్, అంటే ఎగ్జాంపుల్స్ అనమాట. ఎవిడెన్సెస్ అంటే ఏంటి? ఎగ్జాంపుల్స్ ఆర్ సమ్ ఫ్యాక్ట్స్, రైట్? రిపోర్ట్స్ ఆర్ ఇండిసెస్ రిలేటెడ్ ఫ్యాక్ట్స్ ఉంటాయి కదా, ఆథెంటికల్ ఫ్యాక్ట్స్, వాటిని ఉద్దేశించి మనం ఎగ్జాంపుల్స్ని డిస్ప్లే చేసి పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ని ఇంక్లూడ్ చేసుకుంటూ అనాలిసిస్ అంటే విశ్లేషణాత్మకంగా దీన్ని ఇక్కడ పరిశీలించాలి. ఎగ్జామైన్ అంటే ఎగ్జామైన్ అంటే డిఫరెన్స్ బిట్వీన్ ఎక్స్ప్లెయిన్ అండ్ ఎగ్జామైన్ అంటే అర్థమైంది కదా. ఎక్స్ప్లెయిన్ అంటే మనం జస్ట్ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం, నో నీడ్ టు గో టు ద డెప్త్స్ ఆర్ సంథింగ్. బట్ ఇక్కడ ఎగ్జామైన్ అంటే ఆల్రెడీ వాళ్ళకి కొన్ని ఇష్యూస్ గురించి తెలిసే ఉంటాయి, ఆల్రెడీ దే హ్యావ్ నాన్ సమ్ ఇష్యూస్, సో వీ నీడ్ టు గో టు సమ్ డెప్త్స్. మనకి ఇక్కడ డెప్త్స్ రిలేటెడ్గా అంటే డెప్త్ కొంత వెళ్ళాలి, కొన్ని అబ్జర్వేషన్స్, అనాలిసిస్, ఎవిడెన్సెస్ రిలేటెడ్ కొంత ఎగ్జామిన్ అనగానే కొంత డెప్త్కి వెళ్ళాలి. ఎంటైర్ అదర్ లైట్ ఆఫ్ ద సైడ్ అంటే మనకి పైకి కనిపించే పాయింట్స్ కాకుండా కొన్ని యూనిక్ పాయింట్స్ అనేవి, డిఫరెంట్ పాయింట్స్ అనేవి ఇక్కడ రాయడానికి ట్రై చేయాలి. సో ఇక్కడ క్వశ్చన్ చూస్తే ఇండియన్ డెమోక్రసీ ఫేసింగ్ వేరియస్ ఛాలెంజెస్ డ్యూ టు క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్, దట్ ఈస్ వన్ స్టేట్మెంట్. ఎగ్జామైన్ ద రీజన్స్, challenges and steps to be taken in this regard, right? ఇది ఇండియన్ డెమోక్రసీ ఫేసింగ్ ఏంటి? ఇది టాపిక్ అంటే ఫస్ట్ మనం రూల్ ఏంటి? ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? 2 parts, రైట్? ఫస్ట్ పార్ట్ స్టేట్మెంట్, సెకండ్ పార్ట్ క్వశ్చన్, రైట్? 2 partsలో క్వశ్చన్ ఇచ్చాడు, ఓకే. నెక్స్ట్ ఏంటిది టాపిక్? ఏంటిది? క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ ఈజ్ ద టాపిక్, రైట్? మనం చూస్తున్నాం క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ అనేది రీసెంట్గా అంతకుముందు ఏడిఆర్ రిపోర్ట్ అనేది వచ్చింది, అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ 2020 రిపోర్ట్ ద్వారా మనకి అప్పటిలో ఎంపీలు ఎంతమంది డిస్క్వాలిఫికేషన్ చేయాలనే దాని మీద డిబేట్ కూడా జరిగింది. రీసెంట్గా 2023లో కూడా ఈ ఏడిఆర్ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ రిపోర్ట్ అనేది రిలీజ్ చేశారు. సో ఇక్కడ మనం దీన్ని డీల్ చేసి ఇంట్రడక్షన్ స్టార్ట్ చేయొచ్చు, రైట్? సింపుల్ ఇంట్రడక్షన్ రిపోర్ట్తో స్టార్ట్ చేసి అసలు క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ అంటే ఏంటో రాసి నెక్స్ట్ ఈ చేంజెస్ అంటే ఈ పర్టికులర్ స్టేట్మెంట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఎప్పుడైతే కోటెడ్ స్టేట్మెంట్లో ఒక స్టేట్మెంట్ ఇచ్చాడో కోటెడ్లో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ నెక్స్ట్ ఎగ్జామైన్ అని ఇచ్చాడు, రైట్? ఎగ్జామైన్ అంటే ఏంటి? పరిశీలన. కొన్ని ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో డెప్త్గా వెళ్ళాలి, రీజన్స్ అండ్ ఛాలెంజెస్ అండ్ స్టెప్స్ టు బి టేకెన్ అంటే మెజర్స్. ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో సమస్యలు, ప్రాబ్లమ్స్, రైట్? ఇబ్బందులు, వాటిని అధిగమించే చర్యలు ఏం తీసుకోవాలి, గవర్నమెంట్ ఆర్ సొసైటీలో మనం ఏం తీసుకురావాలి అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేస్తాం, రైట్? సింపుల్. సో ఇవి కీవర్డ్స్. నెక్స్ట్ క్వశ్చన్ ట్యాగ్, 7th క్వశ్చన్ ట్యాగ్ క్రిటికల్లీ ఎగ్జామైన్ అంటే సేమ్ ఎగ్జామైన్ ఏదైతే ఉందో దాన్ని డెప్త్గా అనలైజ్ చేస్తాం విత్ ఎవిడెన్సెస్ క్రిటికల్లీ అంటే ఇందాక ఏం చెప్పాం? ఆల్మోస్ట్ విమర్శనాత్మకంగా మనం పాజిటివ్స్, నెగిటివ్స్, సేమ్ రూల్. మనం నెగిటివ్స్, పాజిటివ్స్ అనగానే క్రిటికల్లీ విమర్శనాత్మకంగా అనగానే మనం ఎప్పుడు యాంటీ ఆర్ ప్రో గవర్నమెంట్ ఉండకూడదు, రైట్? గవర్నమెంట్ స్కీమ్స్ ఆర్ ఎనీథింగ్. ఇక్కడ క్రిటికల్లీ ఎగ్జామైన్ ద ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ SCO, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్. వాట్ ఇంపార్టెన్స్ డస్ ఇట్ హోల్డ్ ఫర్ ఇండియా? సో క్రిటికల్లీ ఎగ్జామైన్ ఈజ్ ద, ఇక్కడ క్వశ్చన్ చూసాం. ఫస్ట్ రూల్, హౌ మెనీ పార్ట్స్ ఆఫ్ ద క్వశ్చన్, రైట్? 2 parts. సింపుల్గా తెలుస్తుంది. క్రిటికల్లీ ఎగ్జామైన్ ద ఎయిమ్స్ కీవర్డ్, క్రిటికల్లీ ఎగ్జామైన్ ఇస్ ద క్వశ్చన్ ట్యాగ్. నెక్స్ట్ ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్, రైట్? ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆర్ కీవర్డ్స్. ఇక్కడ టాపిక్ ఏంటి? షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ తీసుకున్నాం కాబట్టి అప్పటిది షాంఘై కోఆపరేషన్ ఇచ్చాం. బట్ ఇక్కడ రీసెంట్గా మనం బీమ్స్టెక్ అడగచ్చు, ఆర్ సార్క్ అడగచ్చు, లేదా మన సెక్యూరిటీ అలియన్సెస్ రిలేటెడ్గా మనకున్న క్వాడ్ ఆర్ ఆకస్ అనొచ్చు,
quad, dialogue or AUKUS, right? AUKUS formation related, right? So aims and objectives of particular organization, right? What importance does it hold for India? So ఎప్పుడు మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఏ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఇష్యూ జరిగినా, ఎక్కడ చిన్న ఇష్యూ జరిగినా, చిన్న ప్రాబ్లం వచ్చినా దాన్ని ఇండియాకి కనెక్ట్ చేయాల్సిందే. మన ప్రిపరేషన్ స్ట్రాటజీలో మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రపంచంలో ఎక్కడ ఏది జరిగినా ఇండియా కాంటెక్స్ట్లో మనం ఆలోచించాల్సిందే. ఆ పర్టికులర్ పరిశీలన అబ్జర్వేషన్స్తో మీరు న్యూస్ పేపర్ రీడింగ్ అనేది చేసుకోవాలి. సో ఇక్కడ ఎనీ గ్రూప్ ఆర్ ఎనీ కాంటెక్స్ట్ మనం అందులో పార్ట్గా కాకపోయినా సరే ఇండైరెక్ట్గా ఇండియా ఇన్ఫ్లుయెన్స్ ఆర్ ఇండియాకి కొన్ని ఇంపాక్ట్ అనేది ఉంటుంది. సో ఆ పర్స్పెక్టివ్లో అయితే క్వశ్చన్స్ అయితే అడుగుతుంటారు సో ఎగ్జామినేషన్లో. సో అందుకని ఇండియా కాంటెక్స్ట్లో ఇక్కడ ఇంపార్టెన్స్ ఏంటి అనేది ఇక్కడ అడిగారు, రైట్? ఇది క్రిటికల్లీ ఎగ్జామైన్. నెక్స్ట్ క్వశ్చన్ ట్యాగ్, హౌ ఫార్ డూ యూ అగ్రీ? హౌ ఫార్ ఎంతవరకు నువ్వు అంగీకరిస్తావు, రైట్? అగ్రీ అంటే మీ అగ్రిమెంట్ అంటే ఏంటి? ఒపీనియన్, నీ ఒపీనియన్ సింపుల్గా చెప్పాలి, రైట్? సో హౌ ఫార్ డూ యూ అగ్రీ, ఎంతవరకు అంగీకరిస్తావు అంటే సింపుల్గా మీరు ఫస్ట్ అంతా మనం మెన్షన్ చేస్తాం నీ ఒపీనియన్. అంటే అగ్రిమెంట్ అనేది అగ్రి అవుతావు, ఎంతవరకు అగ్రి అవుతావు, కొన్ని పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ వంటి రాస్తాం. సేమ్ లైక్ రీసెంట్ కామెంట్ లాంటివి మనం చూసాం కదా, అందులో ఎగ్జామైన్ లాంటివి పాజిటివ్స్ నెగిటివ్స్ అనేది కొన్ని సందర్భాలు అన్నిట్లో ఉంటాయి ఇంచుమించు. బట్ ఇక్కడ పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ ఎంతవరకు నువ్వు ఒపీనియన్ అంగీకరిస్తావు అనేది ఫైనల్ కంక్లూజన్లో ఎస్ ఐ అగ్రీ, ఎస్ అని మనం ఇక్కడ స్టార్ట్ చేయాలి, రైట్? హౌ ఫార్ డూ యూ అగ్రీ అంటారు, రైట్? సో ఫస్ట్ అంతా ఆ కాన్సెప్ట్ రిలేటెడ్గా ఎక్స్ప్లెయిన్ చేసి హౌ ఫార్ అనగానే అక్కడి నుంచి మనం ఎస్ ఐ అగ్రీ ఇన్ దిస్ కాంటెక్స్ట్ అని రాస్తాం, రైట్? ఇక్కడ క్వశ్చన్ చూద్దాం, వాట్ ఈస్ ద స్టాట్యుటరీ బేసిస్ ఫర్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ఇన్ ఇండియా? అది ఫస్ట్ పార్ట్. హౌ ఫార్ డూ యూ అగ్రీ దట్ ద జ్యుడిషియల్ ఇన్స్టిట్యూషన్స్ నీడ్ ప్రొటెక్షన్? సో జ్యుడిషియల్ ఇన్స్టిట్యూషన్స్, ఇండియాలో జ్యుడిషియల్ ఇన్స్టిట్యూషన్స్కి ప్రొటెక్షన్ ఎంతవరకు అవసరం, నువ్వు అంగీకరిస్తున్నావు, ఎంతవరకు నువ్వు అంగీకరిస్తున్నావు అనేది అడిగారు, రైట్? స్టాట్యుటరీ బేసిస్ ఫర్ ద కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ఇన్ ఇండియా. ఫస్ట్ పార్ట్ అనేది స్టాటిక్ కాన్సెప్ట్, దీన్ని యాస్టీస్ రాస్తాం, నో కన్ఫ్యూజన్, రైట్? ఇక్కడ నెక్స్ట్ పార్ట్లో మనకి ఈ ఇంపార్టెంట్ కీవర్డ్ అనేది ఇక్కడ యూజ్ చేశారు. అంటే క్వశ్చన్లో 2 పార్ట్స్ ఉన్నాయి. కాన్సెప్ట్ ఏంటి? కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్. నెక్స్ట్ హౌ ఫార్ డూ యూ అగ్రీ అనేది క్వశ్చన్ ట్యాగ్. అట్ ది సేమ్ టైం జ్యుడిషియల్ ఇన్స్టిట్యూషన్స్ నీడ్ ప్రొటెక్షన్ అండ్ స్టాట్యుటరీ బేసిస్ అనేది కీవర్డ్స్, రైట్? ఇక్కడ హౌ ఫార్ డూ యూ అగ్రీ దట్ ద జ్యుడిషియల్ ఇన్స్టిట్యూషన్స్ నీడ్ ప్రొటెక్షన్ అనేది నువ్వు ఎంతవరకు నువ్వు అభిప్రాయపడుతున్నావు వాళ్ళకి ప్రొటెక్షన్ అవసరం అనేది మనం ఇక్కడ మెన్షన్ చేస్తాం. ఇందులో పాజిటివ్స్ నెగిటివ్స్ రాస్తూ మన ఒపీనియన్ అనేది ఫైనల్లీ మనం కనెక్ట్ చేస్తాం, రైట్? నెక్స్ట్ కీవర్డ్ డూ యూ అగ్రీ, డూ యూ థింక్ ఆర్ జస్టిఫై. జస్టిఫికేషన్ అనేది అవసరం. అంటే డూ యూ అగ్రీ, నువ్వు అగ్రీ అవుతున్నావా, లేదా డూ యూ థింక్, ఆర్ యూ థింకింగ్, రైట్? జస్టిఫై అంటే ఇక్కడ ఎక్కువగా జస్టిఫికేషన్ అనగానే మనకు తెలుస్తుంది, రైట్? ఎప్పుడైనా మనకు ఒక పాయింట్ రాస్తే దానికి కంపల్సరీ ప్రూఫ్ ఆర్ ఎవిడెన్స్ ఆర్ ఎగ్జాంపుల్స్ అనేవి మనం రాయాలి, రైట్? దాన్నే మనం ఇక్కడ జస్టిఫికేషన్స్ అంటాం, రైట్? మనం జస్టిఫై చేయాలి. అంటే సేమ్ యాస్టీస్ మనం ఏదైతే ప్రీవియస్గా రాసామో హౌ ఫార్ డూ యూ అగ్రీ ఇలాంటి వాటికి ఏమైతే రాసామో పాజిటివ్స్ నెగిటివ్స్ అంటే ఫస్ట్ సిగ్నిఫికెన్స్ అండ్ పాజిటివ్స్ నెగిటివ్స్ ఇవి రాసి ఎంతవరకు నువ్వు జస్టిఫికేషన్ అంటే వాటిని నువ్వు డూ యూ థింక్ ఆర్ డూ యూ అగ్రీ నువ్వు ఎంతవరకు అగ్రీ అవుతున్నావు అనేది కూడా ఎగ్జాంపుల్స్ ఆర్ ఎవిడెన్సెస్తో మనం వ్యక్తపరచాలి. సో అది జస్టిఫికేషన్. జస్టిఫై అంటే అది సింపుల్ జస్టిఫికేషన్ చేయాలి. ఒక క్వశ్చన్ చూసుకుంటే ఇంటిగ్రిటీ ఈజ్ ఎ వాల్యూ దట్ ఎంపవర్స్ ద హ్యూమన్ బీయింగ్, అది స్టేట్మెంట్. జస్టిఫై విత్ సూటబుల్ ఎగ్జాంపుల్స్, రైట్? ఇక్కడ ఇంటిగ్రిటీ అనే కాన్సెప్ట్, రైట్? 2 పార్ట్స్లో ఇచ్చాడు క్వశ్చన్. ఇంటిగ్రిటీ ఈజ్ ఎ వాల్యూ దట్ ఎంపవర్స్ ద హ్యూమన్ బీయింగ్, జస్టిఫై విత్ సూటబుల్ ఎగ్జాంపుల్స్, రైట్? సెకండ్ పార్ట్లో మనం జస్టిఫై అన్నాడు కాబట్టి కంపల్సరీ జస్టిఫికేషన్లో ఎగ్జాంపుల్సే కాదు, డిఫరెంట్ స్టేట్మెంట్స్ ఆర్ పొలిటికల్ స్టేట్మెంట్స్ ఆర్ ఎనీ పర్టికులర్ ప్రిన్సిపల్స్, దాంతోపాటు మనం ఇక్కడ ఉన్న ఎవిడెన్సెస్ ఆర్ రిపోర్ట్స్ ఆర్ ఇండిసెస్ కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు, స్టాట్స్, రైట్? నెక్స్ట్ కంపేర్.
సో క్వశ్చన్ ట్యాగ్ 10 కంపేర్. నేను ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసాం. కంపేర్ అనేది మనం తెలుగులో మనం చూసుకుంటే సరిపోల్చండి అంటాం, రైట్? సరిపోల్చండి అంటే ఇక్కడ కంపేర్ అంటే నాట్ ఓన్లీ డిఫరెన్సెస్, పోలికలు ప్లస్ తేడాలు, రైట్? దాంట్లో సిమిలారిటీస్ రాయాలి, రైట్? అండ్ ఆల్సో డిఫరెన్సెస్ రాయాలి, రైట్? అది గుర్తుపెట్టుకోవాలి. ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం నిన్న గాంధీ, ద ఐడియాలజీస్ బిట్వీన్ గాంధీజీస్ అండ్ బోస్, రైట్? టేబుల్ ఫార్మేట్లో రాయాలనేది, రైట్? బిఫోర్ దట్ కంపేర్ అన్నారు కాబట్టి కంపల్సరీ ఫస్ట్ సిమిలారిటీస్ బిట్వీన్ గాంధీ అండ్ బోస్ అనే 2 సిమిలారిటీస్ రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఇమీడియట్లీ we need to create a table and write some Gandhis and Bose parallelly, point by point or parallelly, right? Very very important this. So we can use one more column here like aspect, అంశాలు అనేది రాసి 1 by 1 మనం మెన్షన్ చేయొచ్చు, రైట్? ఇది డీటెయిల్డ్గా మనకి క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ అనేది కంపేర్కి, రైట్? ఫర్ ఎగ్జాంపుల్, compare Gandhi and Bose's view on the future of the nation in general and national movement in particular అని ఇచ్చారు, రైట్? ఇక్కడ మనం కంపేర్ అంటే ఫస్ట్ we need to include, అంటే కంపేర్ అనే దానికి డీటెయిల్డ్ డెఫినేషన్స్ అనేవి అక్కర్లేదు. జస్ట్ వాళ్ళ గురించి, అంటే ఇక్కడ గాంధీ అండ్ బోసెస్ గురించి మనం ఇంట్రడక్షన్లో రాయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ రిలేటెడ్గా అడిగారు కాబట్టి ఫ్రీడమ్ ఫైటర్స్ చాలామంది మనకి ఇక్కడ ఫ్రీడమ్ ఫైటర్స్ అందరు చాలామంది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు మన ఇండియన్ నేషనల్ మూవ్మెంట్లో. సో అందులో గాంధీ అండ్ బోస్ ఆర్ వెరీ ప్రామినెంట్ రోల్ ప్లే చేశారు అనేది రాస్తే సరిపోతుంది. సో ఇది మనం ఇంట్రడక్షన్లో. నెక్స్ట్ పార్ట్లో మనకి ఇక్కడ సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్, కంక్లూజన్, రైట్? సో ఇది కంపేర్ కీవర్డ్. నెక్స్ట్ మనకి ఇల్లుస్ట్రేట్ అంటే ఏంటి? సో ఇల్లుస్ట్రేట్ అంటే ఏంటి? ఆల్మోస్ట్ వివరించండి అనే వస్తుంది దీన్ని, రైట్? వివరించండి అంటే ఎక్స్ప్లెయిన్, ఆల్మోస్ట్ ఎక్స్ప్లెయిన్. బట్ ఇల్లుస్ట్రేట్ ఆర్ ఇల్లుస్ట్రేషన్స్ అంటే ఏంటి? ఇక్కడ ఇల్లుస్ట్రేషన్స్ అంటే ఏంటి? ఎగ్జాంపుల్స్ రాయొచ్చు, ఆర్ మనకి ఫ్లో చార్ట్స్, డయాగ్రామ్స్, రైట్? వీటితో మనం ఇంక్లూడ్ చేసేదే ఇల్లుస్ట్రేట్, రైట్? ఇల్లుస్ట్రేషన్స్లో మనం ఏదైనా రాయొచ్చు. మన పర్టికులర్ స్పెసిఫిక్ టాపిక్ ఆర్ పాయింట్స్ని జస్టిఫై చేయడానికి ఎగ్జాంపుల్స్ రాయొచ్చు, ఫ్లో చార్ట్స్ యూజ్ చేయొచ్చు, స్టాట్స్ యూజ్ చేయొచ్చు, డయాగ్రామ్స్ యూజ్ చేయొచ్చు, రైట్? బ్లాక్ డయాగ్రామ్స్ ఆర్ సంథింగ్. క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈజ్ మెంట్ బై ఎన్విరాన్మెంటల్ ఎథిక్స్? ఇల్లుస్ట్రేట్ విత్ ఎగ్జాంపుల్స్. ఇక్కడ క్వశ్చన్ టూ పార్ట్స్ అడిగారు, క్లియర్గా తెలుస్తుంది, రైట్? వాట్ ఈజ్ మెంట్ బై ఎన్విరాన్మెంటల్ ఎథిక్స్ అన్నారు, రైట్? ఇక్కడ టాపిక్ ఏంటి? ఎన్విరాన్మెంటల్ ఎథిక్స్, రైట్? ఎన్విరాన్మెంటల్ ఎథిక్స్ అనేది టాపిక్. దీనికి రిలేటెడ్గా సింపుల్, ఫస్ట్ పార్ట్లో కన్ఫ్యూజన్ లేదు. వాట్ ఈజ్ మెంట్ అన్నాడు. వాట్ ఈజ్ మెంట్ అంటే ఎన్విరాన్మెంటల్ ఎథిక్స్ అంటే ఏంటో రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఇల్లుస్ట్రేట్ విత్ ఎగ్జాంపుల్స్, రైట్? దాంట్లో ఉన్న డిఫరెంట్ కాంపోనెంట్స్ ఆర్ పార్ట్స్, వాటికి మనం ఎగ్జాంపుల్స్తో, ఫ్లో చార్ట్స్తో, డయాగ్రామ్స్తో మెన్షన్ చేస్తాం, రైట్? సింపుల్. ఇల్లుస్ట్రేట్ ఆల్సో. నెక్స్ట్ ఇవాల్యుయేట్ అంటే ఏంటి? సో మూల్యాంకించండి, మూల్యాంకనం అంటాం. ఇవాల్యుయేషన్ అంటే మూల్యాంకనం, రైట్? జస్ట్ ఇవాల్యుయేట్, రైట్? ఇక్కడ మనం చేయాల్సింది ఏంటి? సేమ్ పార్ట్ మనం ఏం చేస్తాం? పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ లాంటివి మనం ప్రతి ఎక్సెప్ట్ డిఫైన్ లాంటి వాట్ ఆర్ కామెంట్ ఇలాంటివి కొన్ని కంపేర్ లాంటి వాటితో మినహాయించి రిమైనింగ్ డిస్కస్, ఎక్స్ప్లెయిన్ ఆర్ కమెంట్ ఆర్ క్రిటికల్లీ ఇలాంటి వాటి అన్నింటిలో మనం పాజిటివ్స్, నెగిటివ్స్ అనేవి రాస్తూ ఉంటాం. సో వీటితో పాటు ఇక్కడ ఇందాక చెప్పినట్టు డీప్ అనాలిసిస్ అనేది ఉండాలి, రైట్? అనాలిసిస్ ప్లస్ ప్రూఫ్స్ కూడా. సో అనాలిసిస్ ఇక్కడ మనం ఫోకస్డ్గా కీ ఇష్యూస్ మీద ఫోకస్ చేస్తాం, రైట్? కీ ఫ్యాక్ట్స్, ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అండ్ ఇంపార్టెంట్ ఇష్యూస్ అండ్ ఆల్సో కీ ఫ్యాక్ట్స్ మీద ఫోకస్ చేస్తాం, రైట్? ఎనీ ఇంప్లికేషన్స్ ఏమైనా ఉన్నా మనం వీటికి సంబంధించి ఎనీ ఇంప్లికేషన్స్ ఉన్నా మనం ఇంక్లూడ్ చేయాలి, రైట్?
సో ఛాలెంజెస్ ఆర్ ఇంప్లికేషన్స్ ఆర్ ఎనీ ఇష్యూస్ లాంటివి కూడా ఇంక్లూడ్ చేసి ఇవాల్యుయేట్ మూల్యాంకనం చేయడం అనేది ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. ఆల్మోస్ట్ మనకి కొన్ని కీవర్డ్స్ సిమిలారిటీ ఉంటాయి, బట్ ఆ పర్టికులర్ వర్డ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి మనం రిలవెంట్గా రాయాల్సిన అవసరం అయితే ఉంది. ఇక్కడ క్వశ్చన్ చూసుకుంటే ఈ గవర్నెన్స్ ఈజ్ ద న్యూ మంత్ర ఆఫ్ గవర్నెన్స్ ఇన్ ఇండియా అండ్ ద వరల్డ్, ఇవాల్యుయేట్. సో ఇక్కడ క్వశ్చన్ క్లియర్గా మెన్షన్ చేశారు, ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఇవాల్యుయేట్ ఆర్ ఈ గవర్నెన్స్ ఈజ్ ద న్యూ మంత్ర ఆఫ్ గవర్నెన్స్ ఇన్ ఇండియా అండ్ ద వరల్డ్. అంటే ఈ గవర్నెన్స్ అనేది నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ఎంటైర్ వరల్డ్ మనం న్యూ మంత్రంగా, కొత్త మంత్రంగా మనం ఉపయోగిస్తున్నాం పరిపాలనలో అనేది సింపుల్గా ఇచ్చారు, ఇవాల్యుయేట్ అన్నారు. రైట్, దీనికి సంబంధించి చాలా పాయింట్స్ అయితే రాయొచ్చు. ఈ గవర్నెన్స్లో మనకున్న చాలా మనకి పోర్టల్స్ కానీ, మనం యూజ్ చేస్తున్న ఈ ప్రగతి ఇలాంటి యాప్స్ కానీ, ఇలాంటివన్నీ మనం ఇంక్లూడ్ చేసుకుంటూ రాయొచ్చు. రైట్, నెక్స్ట్ క్రిటికల్లీ ఇవాల్యుయేట్. సో సేమ్ మనం ప్రీవియస్గా క్రిటికల్లీ ఎప్పుడైతే కనిపించిందో దాన్ని మనం విమర్శిస్తూ రాయాలి. బట్ విమర్శ ఎలా ఉండాలి? బ్యాలెన్స్డ్ అప్రోచ్ అనేది మనం ఎప్పుడు అలవాటు చేసుకోవాలి. మిడ్ స్టాండ్ ఆర్ బ్యాలెన్స్డ్. ఎందుకంటే మనం ఒక పక్క రాజకీయ నాయకుల్ని కాదు, ఒక పక్క మనం సొసైటీలో, సమాజంలో పౌరులం కూడా కాదు. రైట్, యాజ్ ఎ అప్కమింగ్ సివిల్ సర్వెంట్, అంటే సర్వీస్ చేసే నువ్వు సివిల్ సర్వెంట్ ఆఫీసర్ కాబట్టి నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సొసైటీ రిలేటెడ్గా, ఫర్ ఎగ్జాంపుల్ పొలిటికల్ లీడర్స్ ఆర్ సీఎం ఆర్ ఎనీ పర్సన్, ఎనీ అఫీషియల్ మీకు ఒక పర్టికులర్ రోల్ ఇవ్వచ్చు. ట్రైబల్ ఏరియాలో మనకు కొన్ని పర్టికులర్ రిలేటెడ్గా, ఒక ఏరియా రిలేటెడ్గా మనం వెకేట్ చేయించాలని రోల్ ఇచ్చారు. సో సీఎం అనుకుందాం. సో సీఎం ఆల్ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్కి ఇచ్చారు. డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఇక్కడ కంపల్సరీ వెకేట్ చేయాల్సిందే. అక్కడ సొసైటీ ఆర్ ట్రైబ్, ఇక్కడ సొసైటీ రిలేటెడ్గా ఇక్కడ డిస్ట్రిక్ట్ కలెక్టర్ రోల్ ప్లే చేయాలి. అంటే ఇమీడియట్గా సీఎం చెప్పిన వెంటనే వెళ్ళి వెకేట్ చేయిస్తే అక్కడ సొసైటీ రిలేటెడ్గా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. సో అక్కడ ఒక కన్సర్న్ ఉంది, అది కూడా అర్థం చేసుకోవాలి. అంటే ఇక్కడ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ మనం డిస్ట్రిక్ట్ కలెక్టర్ అలవాటు చేసుకోవాలి. అంటే ఏంటి, ఇక్కడ సీఎం చెప్పిన దానికి నో చెప్పకూడదు, అట్ ద సేమ్ టైం ట్రైబల్ ఏరియాస్లో వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. ఎలా? ఇక్కడ రోల్ ప్లే చేయాల్సింది డిస్ట్రిక్ట్ కలెక్టర్, మేజర్ రోల్ అనేది. సో ఇక్కడ బ్యాలెన్స్డ్ మిడ్ స్టాండ్ అనేది ఇక్కడ మీరు ఆన్సర్స్లోనే మీకు ఉండాలని ఎందుకు చెప్తున్నారంటే, క్రిటికల్లీ అనేది, క్రిటికల్ థాట్, క్రిటికల్ థింకింగ్ అనేది మనకి విమర్శనాత్మకంగా మనం ఉండాలి కానీ, బట్ బ్యాలెన్స్డ్ అండ్ మిడ్ స్టాండ్లో ఉండాలి. ఏ పార్టీ వైపు ఆర్ ఏ నెగిటివ్ ఆర్ పాజిటివ్ రిలేటెడ్ ఉండకూడదు. ఎక్సెప్ట్ మనకి ఛాలెంజెస్ ఆర్ నెగిటివ్స్ని పాజిటివ్ చేసే క్రమంలో మనం ఏం చేయాలి అనే వాటినే మనం డిస్కస్ చేయాలి. సో ఇక్కడ డిస్ట్రిక్ట్ కలెక్టర్ రోల్ ఏంటి, అక్కడ ఒక పక్క సొసైటీని ఇబ్బంది పెట్టకూడదు, ఒక పక్క వీళ్ళు ఇచ్చిన ప్రొఫెషనల్గా వీళ్ళు ఇచ్చిన డ్యూటీస్ని, రోల్స్ని వాళ్ళు ఫుల్ఫిల్ చేయాలి. రైట్, ఇక్కడ ఏం చేస్తారు, వీళ్ళకున్న పర్టికులర్గా వాళ్ళకి ఏమైనా వేరే ప్లేసెస్ని తరలించే అవకాశం ఏమైనా ఉందా అనేది కూడా వీళ్ళు చూసుకుని, వీటికి సంబంధించి వాళ్ళు ఒక గ్రౌండ్ వర్క్ చేసుకుని రియాలిటీలో అప్పుడు యాక్షన్ తీసుకోవడానికి వాళ్ళకి ముందు నచ్చ చెప్పడం అనేది, అవేర్నెస్ చేయడం, ఇలా జరుగుతుంది, వాటి వల్ల మీకు వాళ్ళ ఒక పాజిటివ్స్ ఉంటాయి, దానికి సంబంధించి వాళ్ళని అవేర్ చేసి అవగాహన కల్పించి వాళ్ళని ఒప్పించి చేయిస్తారు. సో ఇది మనకి కావాల్సింది. అంటే స్టాండ్ ఎలోన్ బ్యాలెన్స్డ్ అప్రోచ్, మిడ్ స్టాండ్ అని ఎందుకు అంటాం అంటే, డిస్ట్రిక్ట్ కలెక్టర్ యాజ్ ఏ అప్కమింగ్ సివిల్ సర్వెంట్ మీరు సర్వీస్ చేసేటప్పుడు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది మనం క్రియేట్ చేసుకుంటూ మైండ్లో, దానికి ఇమీడియట్గా రెస్పాన్స్ అనేది ఎక్కడ ఉండకూడదు, అటు యాంటీగా ఇటు ఇమీడియట్గా ఫోర్స్ఫుల్ మనకి వెకేట్ అనేది కూడా చేయకూడదు. సో అది మనకి ఇక్కడ రోల్. సో దీనికి సంబంధించి ఒక క్వశ్చన్ తీసుకుంటే, ద స్టేట్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్ అండ్ ఉత్తరాఖండ్ ఆర్ రీచింగ్ ద లిమిట్స్ ఆఫ్ దేర్ ఎకలాజికల్ క్యారింగ్ కెపాసిటీ డ్యూ టు టూరిజం, క్రిటికల్లీ ఎవాల్యుయేట్. సో ఇక్కడ ఎన్ని పార్ట్స్లో క్వశ్చన్ అడిగారు చూడండి, ఒకే పార్ట్, సింగిల్ స్టేట్మెంట్, బట్ క్రిటికల్లీ ఎవాల్యుయేట్. కాన్సెప్ట్ ఏంటి, ఎకలాజికల్ క్యారింగ్ కెపాసిటీ అంటే ఏంటి, క్యారింగ్ కెపాసిటీ అంటే ఏంటి, ఆ ఏరియాలో ఉండాల్సిన పాపులేషన్ కన్నా ఎక్కువ ఉన్నారు, అంటే అంతకన్నా ఎక్కువ ఉంటే ఆ పర్టికులర్ ఏరియా సహకరించదు అనేది. సో హిమాలయస్ రీజియన్స్లో మనకి పర్టికులర్ పాపులేషన్ లిమిట్ అనేది ఉంటుంది. రైట్, దాన్ని మనం ఎకలాజికల్ క్యారింగ్ కెపాసిటీ అంటాం. సో స్టేట్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్ అండ్ ఉత్తరాఖండ్ ఆర్ రీచింగ్ ద లిమిట్స్ ఆఫ్ దేర్ ఎకలాజికల్ క్యారింగ్ కెపాసిటీ డ్యూ టు టూరిజం ఎక్కువ అవడం వల్ల ఒకేసారి
పాపులేషన్ అంతా ఒక దగ్గర ఉండడం వల్ల ఈ లిమిట్స్ అనేది క్రాస్ అయిపోతుందంట. సో క్రిటికల్లీ ఇవాల్యుయేట్ అన్నారు. దీనికి ఏం చేయాలి అంటే పాజిటివ్స్గా అంటే టూరిజం ఆపేయాలా ఇమీడియట్గా? చాలామంది చెప్పేది టూరిజం ఆపేద్దాం, లేదా హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ ఏరియాస్లో పాపులేషన్ అనేది కంట్రోల్ చేయడానికి ఏదైనా ఇనిషియేటివ్స్ తీసుకొద్దాం. ఇలాంటి ఐడియాస్ కాకుండా మనం బోత్ సైడ్ ఆర్గ్యుమెంట్స్ అనేవి చెప్పి అట్ ద సేమ్ టైం బ్యాలెన్స్డ్ ఆర్ మిడ్ స్టాండ్ అప్రోచ్ అనేది మనం ఫాలో అవ్వాలి. అంటే సజెషన్స్ అనేవి వే ఫార్వర్డ్ సజెషన్స్ అనేవి మనం ఇవ్వాలి. రైట్. నెక్స్ట్ అనలైజ్, 14th కీవర్డ్ ఇంపార్టెంట్. అనలైజ్ అంటే మనం విశ్లేషణ అనేది మనం ఎప్పుడు చెప్పుకునేదే. రైట్. క్లాస్ స్టార్టింగ్లో మనం ఎగ్జామినేషన్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి మీరు ప్రిపేర్ అయిన సిలబస్ని మీరు విశ్లేషించండి అంటాం. ఫస్ట్ అనలైజ్ ద సిలబస్. రైట్. విశ్లేషణ అంటే ఏంటి? ఇక్కడ మన సిలబస్లో ఉన్న పార్ట్స్, సబ్ పార్ట్స్, టాపిక్స్, సబ్ టాపిక్స్, కాన్సెప్ట్స్ లాంటివి మనం విశ్లేషించడం. అంటే ఒక్కొక్క టాపిక్స్ని మనం చూస్తూ దాన్ని కనెక్ట్ చేసుకుంటూ ఏ టాపిక్ రిలేటెడ్గా ఉంది దానికి సంబంధించిన మెటీరియల్స్ గ్యాదర్ చేయడం, ఇవన్నీ చేస్తాం. రైట్. అలాగే అనలైజ్ అంటే డివిజన్ ఆఫ్ ద పార్ట్, డివైడ్ ఇంటూ సబ్ పార్ట్స్. అంటే ఆ క్వశ్చన్లో ఉన్న టాపిక్ ఏదైతే ఉందో దాన్ని సబ్ పార్ట్స్గా డివైడ్ చేస్తూ వన్ ఇంటర్ కనెక్ట్ అంటే ఒక్కొక్క దానికి కనెక్ట్ చేసుకోవడం, అంటే ఇంటర్ కనెక్ట్ చేసుకోవడం 1 to 1. రైట్. ఇలా కనెక్ట్ చేసుకుంటూ దానికి కావాల్సిన ఎగ్జాంపుల్స్ అనేవి ఇస్తూ మనం దాన్ని ఆన్సర్ని కంప్లీట్ చేయాలి. రైట్. ఇక్కడ డివిజన్ ఆఫ్ పార్ట్స్ అండ్ ఆల్సో కనెక్టివిటీ, ఇంటర్ కనెక్షన్ టు వన్ ఆర్ టు అనదర్ అనేది ఇక్కడ కనిపించాలి. రైట్. ఇక్కడ క్వశ్చన్ చూసుకుంటే కీపింగ్ ఇన్ వ్యూ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ, అనలైజ్ ద ఇంపాక్ట్ ఆఫ్ క్రాస్ బోర్డర్ సైబర్ అటాక్స్, ఆల్సో డిస్కస్ డిఫెన్సివ్ మెజర్స్ అగెన్స్ట్ దీస్ అటాక్స్. రైట్. సైబర్ అటాక్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ కీపింగ్ ఇన్ వ్యూ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ అన్నారు. రైట్. నాట్ కీపింగ్ ఇన్ వ్యూ అనేది సింపుల్గా మెన్షన్ చేశాడు క్వశ్చన్, అందుకనే క్లియర్గా మెన్షన్ చేయాలి. అంటే ఇక్కడ ఇంటర్నల్ సెక్యూరిటీ లేకపోతే మొత్తం వరల్డ్ ఓరియంటెడ్గా మనకు ఉన్న టెర్రరిజం అన్నీ వచ్చేస్తాయి. రైట్. కీపింగ్ ఇన్ వ్యూ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ, అనలైజ్ ద ఇంపాక్ట్ ఆఫ్ క్రాస్ బోర్డర్ సైబర్ అటాక్స్ ఓన్లీ. రైట్. క్రాస్ బోర్డర్ సైబర్ అటాక్స్ ఓన్లీ, నాట్ టెర్రరిజం అండ్ ఆల్. రైట్. ఇవి ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఫస్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్ ఆల్సో డిస్కస్, ఇక్కడ అనలైజ్ ఇచ్చాడు, డిస్కస్ ఇచ్చాడు. డిస్కస్ డిఫెన్సివ్ మెజర్స్ అగెన్స్ట్ దీస్ అటాక్స్. అంటే మనకి ఏదైతే సమస్యలు, ప్రాబ్లమ్స్ ఆర్ ఛాలెంజెస్ ఉన్నాయో వాటిని తగ్గించడానికి మనం కొన్ని మెజర్స్, సజెషన్స్ అనేవి ఇవ్వాలి కాబట్టి అది లాస్ట్లో మనం అడిగారు. సో డిస్కస్ అన్నారు. రైట్. కీపింగ్ ఇన్ వ్యూ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ, అనలైజ్ ద ఇంపాక్ట్ ఆఫ్ క్రాస్ బోర్డర్ సైబర్ అటాక్స్. ఇంపాక్ట్ ఏంటి అంటే ఇక్కడ ఇంపాక్ట్ రిలేటెడ్గా ఆటోమేటిక్గా నెగిటివ్ ఇంపాక్టే ఉంటుంది కాబట్టి రైట్, నెగిటివ్ ఇంపాక్ట్ అనేది మనం ఇక్కడ చెప్తాం. రైట్. సో ఇంటర్నల్ సెక్యూరిటీని కన్సర్న్ చేసుకోండి. ఇంటర్నల్ సెక్యూరిటీ ఇక్కడ ఫస్ట్ సైబర్, క్రాస్ బోర్డర్ సైబర్ అటాక్స్ అనేది టాపిక్గా తెలుస్తుంది. దాన్ని మనం సైబర్ అటాక్స్ ఆర్ క్రాస్ బోర్డర్ సైబర్ అటాక్స్ని టాపిక్గా తీసుకుని ఇంట్రడక్షన్లో స్టార్ట్ చేస్తాం. రీసెంట్గా మనకి జరిగిన ఇన్సిడెంట్స్లు కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. రైట్. నెక్స్ట్ మనం సిగ్నిఫికెన్స్లో పార్ట్లో మనం ఫస్ట్ అడిగినట్టు ఇంటర్నల్ సెక్యూరిటీ రిలేటెడ్గా అడిగారు కాబట్టి సో ఇంపాక్ట్ ఏంటి అనేది డిస్కస్ చేసి డిఫెన్సివ్ మెజర్స్లో మనం భాగంగా ఆల్రెడీ గవర్నమెంట్ తీసుకున్న చర్యలు ఏంటి అనేది కూడా డిస్కస్ చేస్తూ ఇంకా ఏం తీసుకోవాలనేది డిస్కస్ చేయాలి. సింపుల్. రైట్. నెక్స్ట్ క్రిటికల్లీ, లాస్ట్ ట్యాగ్, క్వశ్చన్ ట్యాగ్ 15 క్రిటికల్లీ అనలైజ్. సేమ్ ఎప్పుడు మనం క్రిటికల్లీ అనేది ప్రతి క్రిటికల్లీ ఎగ్జామైన్, క్రిటికల్లీ డిస్కస్, క్రిటికల్లీ అనలైజ్, క్రిటికల్లీ ఎవాల్యుయేట్, క్రిటికల్లీ అనలైజ్. రైట్. ప్రతిదానికి క్రిటికల్లీ అనేది రీసెంట్గా ఎక్కువగా ట్యాగ్ యాడ్ చేస్తున్నారు. రైట్. విమర్శ, అగైన్ మనం సేమ్ ప్రొసీజర్. విమర్శ అని ఎప్పుడైతే వచ్చిందో మనం ఫెయిర్ అండ్ బ్యాలెన్స్డ్ అండ్ మిడ్ స్టాండ్ అనేది మనం చూపించాలి. రైట్. పాజిటివ్స్ ఆర్ నెగిటివ్స్ అనేవి రాస్తూ ఫెయిర్ ఆర్ బ్యాలెన్స్డ్ ఆర్ మిడ్ స్టాండ్ అనేది మనం ఉండాలి మన ఆన్సర్లో. రైట్. మేక్ ఇన్ ఇండియా స్కీమ్ was launched with the intent of making India self-reliant in manufacturing, but it has achieved no significant feat. Critically analyze. So Make in India eppudu start ayindandi 2015 lo start ayindi. Make in India scheme was launched with the intent of making India self-reliant in manufacturing. Adi first comma before comma. Right. But it has achieved no significant feat.
దీని ఆబ్జెక్టివ్ ఇక్కడ మెన్షన్ చేశారు. దీని ఆబ్జెక్టివ్ ఏంటి? ఇంటెంట్ ఆఫ్ మేకింగ్ ఇండియా సెల్ఫ్ రిలయంట్గా మనం ఉండడానికి దీన్ని లాంచ్ చేసాం. ఆబ్జెక్టివ్, ఆ స్కీమ్ ఎప్పుడు లాంచ్ చేశారు ఇంట్రడక్షన్లో మనం మెన్షన్ చేస్తాం. సో రైట్, ఇంట్రడక్షన్లో మెన్షన్ చేస్తూ దాని సిగ్నిఫికెన్స్ పార్ట్, అసలు వాట్ ఈస్ ద నీడ్ ఫర్ ఇట్, అంటే నీడ్ ఎందుకు అనేది రాస్తాం. సో చాలా గ్లోబల్ లెవెల్లో మన ఇంపోర్టింగ్ ఎక్కువ అవుతుంది, సో దానికి రిలేటెడ్గా నీడ్ మనకు అవసరం, మేక్ ఇన్ ఇండియా స్కీమ్ అనేది తీసుకొచ్చారు. వెరీ గుడ్. నెక్స్ట్ దీని ఆబ్జెక్టివ్ అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేస్తూ సిగ్నిఫికెన్స్, ఇప్పటి వరకు ఎంతో కొంత చేసి ఉంటుంది కదా. ఇక్కడ మనం ఏం చెప్పాం ఇందాక, క్రిటికల్లీ అంటే ఏం రాయాలి, విమర్శనాత్మకంగా అన్నాం. ఆ క్వశ్చన్ పాజిటివ్ నోట్లో ఇచ్చినా నెగిటివ్ నోట్లో ఇచ్చినా మనం రెండు రాయాలి. రైట్, ఇది క్లియర్ కట్గా నెగిటివ్ నోట్లో ఇచ్చారు. రైట్, నెగిటివ్ అంటే ఏంటి, బట్ ఇట్ హ్యాస్ అచీవ్డ్ నో సిగ్నిఫికెన్స్, ఏ సిగ్నిఫికెన్స్ తీసుకోలేదు అంటున్నారు. రైట్, ఇది మనల్ని రెచ్చగొట్టడానికి అడిగిన క్వశ్చన్ అనమాట. అంటే మనం రెచ్చగొడితే ఆటోమేటిక్గా రెచ్చిపోయి ఎక్కడ తప్పు ఆన్సర్ అంటే ఆపోజిట్ గవర్నమెంట్ ఆర్ ఎనీ డెప్త్గా మనం ఏదేదో రాసేస్తాం. రైట్, సో దానికి ఇలాంటి క్వశ్చన్స్ అనేవి రీసెంట్గా ఇస్తున్నారు, క్రిటికల్లీ అనలైజ్ అనేది. ఇక్కడ మనం పప్పులో కాలేయకుండా ఇక్కడ ఏం చేయాలి, సింపుల్గా పాజిటివ్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ఎంతో కొంత ఇప్పటి వరకు మనం మేక్ ఇన్ ఇండియా అచీవ్ చేసిన అచీవ్మెంట్స్ గురించి మనం మెన్షన్ చేస్తూ నెక్స్ట్ నెగిటివ్స్ పార్ట్, నెగిటివ్ ఏదైతే ఉందో వాటిని రాస్తూ ఆ నెగిటివ్స్ని కూడా ఎలా మనం చేంజ్ చేయాలి, ఛాలెంజెస్ని మనం వే ఫార్వర్డ్ సొల్యూషన్స్లో వైజ్ మనం డిస్క్రైబ్ చేయాలి. రైట్, కంక్లూడ్లో మనం ఫ్యూచరిస్టిక్గా కనెక్ట్ చేస్తాం. రైట్, ఇవి మనం ఆల్ దీస్ క్వశ్చన్ ట్యాగ్స్ 15 క్వశ్చన్ ట్యాగ్స్ ఆర్ వెరీ రిలేటెడ్గా ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. రైట్, మనకి ఆటోమేటిక్గా యూపీఎస్సీలో కావచ్చు, ఏపీపీఎస్సీ, టీజీపీఎస్సీ అన్ని ఎగ్జామినేషన్లో ఈ 15 కీవర్డ్సే క్వశ్చన్ ట్యాగ్సే మనకి ఎక్కువగా కనిపిస్తాయి. నో నీడ్ టు వర్రీ అబౌట్ ఆల్ దీస్. మన క్వశ్చన్స్ 1 by 1 ఆన్సర్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా ఈ క్వశ్చన్ ట్యాగ్ మీ మైండ్లో గుర్తుండిపోతుంది. నో నీడ్ టు వర్రీ. సో అయితే టుమారోస్ క్వశ్చన్ అంటే నెక్స్ట్ మనకి 28th 6th 2024 నుంచి మన ఫస్ట్ క్వశ్చన్ అనేది స్టార్ట్ చేయబోతున్నాం. సో ఈ క్వశ్చన్కి సంబంధించి మీరు ఆన్సర్స్ అనేవి సపరేట్గా, ఇంగ్లీష్ మీడియం, మీరు ఇంగ్లీష్ మీడియం అయితే ఇంగ్లీష్ మీడియంలో, తెలుగు మీడియం అయితే తెలుగు మీడియంలో మీ ఆన్సర్స్ యాప్ ఉంటుంది మనకి, ఏకేఎస్ అకాడమీ యాప్లో మనకి మీరు అందులోకి వెళ్తే ఆటోమేటిక్గా మెయిన్ సెక్షన్ ఫ్రీ స్కీమ్ అని ఉంది, ఫ్రీ ఇనిషియేటివ్ అని, అందులో క్లిక్ చేస్తే మీకు అక్కడ ఒక ఎన్రోల్ అనే బటన్ ఉంటుంది. అక్కడ 1 రూపీ పే 1 రూపీ అనేది ఉంటుంది, కానీ నో నీడ్ టు పే ఎనీథింగ్. సో అక్కడ జస్ట్ అది క్లిక్ చేస్తే సరిపోతుంది, ఫ్రీ. ఇది మీకు డైలీ మీకు ఒక క్వశ్చన్ సపరేట్ వీడియోస్ అనేవి మీకు ప్లే అవుతాయి, డిస్ప్లే అవుతాయి. అట్ ద సేమ్ టైం సపరేట్ ఫోల్డర్స్ అనేవి క్రియేట్ అయ్యి ఉంటాయి. అందులో మీరు ఇంగ్లీష్ మీడియం అయితే ఇంగ్లీష్లో రాసి పంపించండి, పీడిఎఫ్స్ ఓన్లీ. అండ్ ఆల్సో తెలుగు మీడియం అయితే తెలుగులో రాసి పంపించండి. సపరేట్గా తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో చేద్దాం. రైట్, డిస్కస్ ద రోల్ ఆఫ్ ట్రెడిషనల్ ఇండియన్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఇన్ కాంటెంపరీ ఇండియన్ సొసైటీ అనేది ఇక్కడ క్వశ్చన్. ఎందుకంటే మనం ముందుగా చెప్పుకున్నట్టు హిస్టరీ, జోగ్రఫీ, పాలిటీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, మనకున్న ఈచ్ అండ్ ఎవ్రీ స్టాటిక్ కాన్సెప్ట్స్ ఇంటిగ్రేటెడ్ టు యూపీఎస్సీ, టీజీపీఎస్సీ, ఏపీపీఎస్సీ. ఈ 3 ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఇంటిగ్రేటెడ్గా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఓన్లీ డిస్కస్ చేస్తాం. ఎందుకంటే 3 months ఆర్ 2-3 months టైం ఉంది. 60 to 65 క్లాసెస్ మనం చేయగలం. ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్తో పాటు మనం ఇక్కడ క్వశ్చన్స్ ఆర్ టాపిక్స్ అనేవి ఇంపార్టెంట్ కాదు, మీరు ఆన్సర్స్ ఎలా రాస్తున్నారు అనేది ఇంపార్టెంట్. మీకు ఆ టాపిక్ కొంత తెలిసినా సరే ఈ ఆన్సర్ రైటింగ్తో మీరు ఈజీగా వితౌట్ నోయింగ్ ఎనీ ఇన్ఫర్మేషన్ యూ కెన్ రైట్ ఇన్ ద ఎగ్జామినేషన్ హాల్. అది మనం గ్యారంటీ ఇవ్వగలం ఇక్కడ. సో డిస్కస్ ద రోల్ ఆఫ్ ట్రెడిషనల్ ఇండియన్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఇన్ కాంటెంపరీ ఇండియన్ సొసైటీ. సమకాలీన భారతీయ సమాజంలో సాంప్రదాయ భారతీయ హస్తకళల పాత్రను చర్చించండి అని ఇచ్చారు. రైట్, ఇక్కడ మనకి ఇండియన్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ అనేది మనకి ఇండియన్ సొసైటీ రిలేటెడ్గా ఇది టాపిక్. సో డిస్కస్ అన్నారు కాబట్టి ఆల్రెడీ డిస్కస్ అంటే ఏంటి, డిస్కస్, డిబేట్, చర్చించండి, చర్చ అంటే డిబేట్ అంటే ఏంటి, పాజిటివ్స్, నెగిటివ్స్ అండ్ ఆల్సో వీ నీడ్ టు మెన్షన్ వే ఫార్వర్డ్ సొల్యూషన్స్. రైట్, సో ఇది క్వశ్చన్. సో కంపల్సరీ ఆన్సర్ స్టార్ట్ చేయండి. సో డైలీ 7 AM మన క్లాస్ అనేది పోస్ట్ అవుతుంది, వీడియో అప్లోడ్ అవుతుంది. ఇమీడియట్గా మీరు వితిన్ ఆఫ్టర్నూన్ 12 or 3 టైం, ఫిక్స్డ్ టైం ఉంటుంది, టైం లిమిట్ ఉంటుంది. ఆ టైం లిమిట్ లోపు మీరు అటెంప్ట్ చేస్తే ఓకే, టైం లిమిట్ తర్వాత అటెంప్ట్ చేయడానికి అవ్వదు. రైట్, అది చూసుకోండి. ఎందుకంటే మనకి షార్ట్ ఆన్సర్, దట్టు డైలీ 1 ఆన్సరే కాబట్టి మీరు ఫ్రీ, కాబట్టి మీరు వితిన్ టైంలో చేయండి.
ఇక్కడ మన కాపీ అనేది జరగకుండా చూసుకోండి. మీరు క్వశ్చన్స్ ఇస్తున్నారు కదా అని మీరు క్వశ్చన్ మీ ఆన్సర్ ఇక్కడ వీడియోలో డిస్ప్లే చేస్తున్నారు కదా అని మీరు కాపీ చేసి ఇందులో పోస్ట్ చేశారంటే అది నేను అసలే చాలా అమాయకుడిని, ఈజీగా తెలిసిపోతుంది ఎవరు కాపీ చేశారు, ఎక్కడి నుంచి కాపీ చేశారు అనేది. సో అలాంటివి చేయకండి. జెన్యూన్గా హానెస్ట్గా మనం ఎలా అయితే ఇది ఫ్రీగా మీకు ఎంత హానెస్ట్గా మనం మీలో ఆన్సర్ రైటింగ్ స్కిల్స్ని ఎన్రిచ్ చేయడానికి ఈ ఇనిషియేటివ్ని మనం స్టార్ట్ చేసుకున్నాం కాబట్టి మీరు కూడా అంతే జెన్యూన్గా హానెస్ట్గా సిన్సియర్గా హార్డ్ వర్క్తో దీన్ని స్టార్ట్ చేయండి, స్మార్ట్ వర్క్ కూడా. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్, ఆల్ ద వెరీ బెస్ట్.